ఇది వడ్డీతో సహా వసూలు చేయాలి. తెలుగు సినిమా ఏంది భయ్యా, ఎక్కడ పోతున్నాయి భయ్యా తెలుగు సినిమాలు అన్ని? ఈసారన్న 1,00,000 కోట్లు వసూలు చేస్తారు. తెలుగు కూడా అంటే లెక్క లేదు, తెలుగు సినిమా అంటే లెక్క లేదు, తెలుగు హీరో అంటే లెక్క లేదు, డైరెక్టర్ అంటే లెక్క లేదు, ప్రొడ్యూసర్ అంటే అసలు తెలుగు అమ్మ ఎక్కి ఇంకా కింద తీసి పడేసిరు. ఎవరు? హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. ఒకప్పుడు తెలుగు అంటే నీకే చెప్తున్నాను, తెలుగు అంటే హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు ఎటుతో తీసి పడేసారు. ఇప్పుడు రాజుభాయ్ ఎవడు అసలు? వెనకాల పిల్లగాడు కొట్టే వాళ్ళ బాహుబలి తోటి 14 మంది కొట్టాం. పుష్పలేసిపోయింది పుష్పతోటి కొట్టాం. ఇప్పుడు ఎక్కేస్తుంది నీ అమ్మ. మామూలుగా ఉండదు, వడ్డీతో సహా వసూలు చేస్తాం. ఇప్పుడు మా తెలుగు లెక్క అనుకో మన మామ ఉండదు. పీజీ ఇది అర్థం కాదు, మినిమం పీజీ డిగ్రీ. అందు గురించి తెలుగు జాగ్రత్త. ఇప్పుడు దీక్ష చేయాలి, మినిమం డిగ్రీ రాదు. ఇది అర్థం కావాలంటే మినిమం దీక్ష చేయాలి. దేని దీక్ష? అర్థం కావాలంటే మన రామ్ చరణ్ ఇంత ముందు ఒక సినిమా పోయింది భయ్య పాపం. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు కాదు కానీ కోట్లు వసూలు చేస్తాం. గేమ్ చేంజర్ కి 1,00,000 కోట్లు అని అన్నాడు మనోడు, ఒకడు అన్నాడు. కోట్లు అంటున్నా, ఎంతో మంది చెప్తారు భయ్య. చెప్పండి భయ్య, 50 లక్షలు భూమి మీద ఉన్నప్పుడే చేయాలన్నాడు. అది ఒక్క డైలాగ్ చాలు జనాలందరినీ ఆకట్టుకోవడానికి. కొండ పోయాయి, ఒక్కొక్కటి ఇంతలా ఉన్నాయి, అన్నట్టే ఉన్నాయి. మరి నాకు అర్థం కావట్లేదు. నిమ్మకాయ బద్దలు అంట కదా పచ్చళ్ళు, నిమ్మకాయ బద్దలు ఏమో భయ మరి అర్థం కావట్లేదు. కొండలా అర్థం కావట్లేదు. మంచి జిమ్ చేసిండు ఆయన, బాగా హార్డ్ వర్క్ చేసిండు. ఈ సినిమాకి హార్డ్ వర్క్ బాగా చేసిండు. నేను దగ్గర నుండి చూసిన, పంజాబ్ లో షూటింగ్. ముక్కర్ ఎట్లా సిగరెట్ గంట చుట్టూ మామూలుగా లేదు. మరి తెలుగు అంటే ఏమనుకుంటున్నావు? తెలుగు సినిమా అంటే ఏమనుకుంటున్నావు? రామ్ చరణ్ అంటే అంతే, మినిమం ఉండాలి. మినిమం డిగ్రీ ఫీజు ఫీజులు ఎగిరిపోతాయి. కరెంట్ పట్టుకున్నారు, కరెంట్